హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది ఒక పాలవంచి రాయి ఫ్రెండ్స్. ఈ పాలవంచి రాయి బిస్తులుగా మారిపోద్ది. చూడండి అట్లాగా మొత్తం కోత కోసినట్టు నున్నగా అయింది. ఇదంతా ఇట్లాగా ఉంది ఫ్రెండ్స్. రాయి అంతా కూడా అద్భుతంగా ఉంది. చిక్కుముక్కు రాయి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడక్కడ ఎక్కువగా ఉడికిన రాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, అద్భుతంగా ఉంది. ఇలా ఉడికిన రాయి ఫ్రెండ్స్. ఇది ఇలా ఉడికి మొత్తం రాయి అంతా మట్టిగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇదంతా ఇలాగా మనకంతా ఇక్కడ చిక్కుముక్కు రాయి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూద్దాం. ఫ్రెండ్స్ ఇది ఒక పాలవంచి రాయి ఫ్రెండ్స్. అంటే ఒక పాలవంచి రాయి. చిక్కుముక్కు రాయి ఉండి కాడ మనకి తగులుతాయి ఫ్రెండ్స్. ఇది బిస్తలు. ఇదిగోండి ఫ్రెండ్స్, బిస్తలు. ఇది నా చేతి కింద ఉంది బిస్తలు. ఇది చిన్న బిస్తలు ఒకటి తగిలింది మనకి. ఇదిగోండి బిస్తలు ఫ్రెండ్స్. మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి. హాలను ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే పద్ధతి గురించి తప్పకుండా వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్కి వచ్చాం ఈరోజు. ఇంతకుముందు ప్లేస్ కూడా అంతా పాలవంచి రాయి, బిస్తలు తగులుతున్నాయి. అంటే బిస్తలు కూడా పెద్ద పెద్ద ఏం తగలట్లేవు మనకి, చిన్న చిన్నవి తగులుతున్నాయి. మరొక ప్లేస్కి వెళ్తే మంచిగా వస్తాయి ఇంకా. ఎందుకంటే వర్షాలు పడి ఉండే కదా ఫ్రెండ్స్. అంతా గడ్డి పట్టి ఉంది అడవి అంతా కూడా. అంత గడ్డిగా ఉంది ఫ్రెండ్స్. అంతా ఇలాగా గడ్డి పెట్టిన ప్లేస్ అంతా. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ప్లేస్ అంతా కూడా, అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.